దుర్గాదేవి జ్యోతిష్యాలయం స్త్రీ పురుష వశీకరణ చేయబడిను. ప్రేమ సమస్యలు, చేతబడి నివారణ, భార్యాభర్తల గొడవలు, సంతాన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, పెళ్లి సమస్యలు, అన్ని రకాల సమస్యలకు ఎటువంటి సమస్యలైనా ఒక్క ఫోన్ చేయండి, మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నమ్మకంతో ఫోన్ చేయండి. ఫోన్ నెంబర్ 9000442025. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. మే మాసంలో 30వ తేదీ అండి, అనగా శుక్రవారం తిథి. ఈ రోజున తప్పకుండా మీనరాశి జాతకులు మీకు జరిగేది ఇదే. ఆ దేవి సాయంత్రం 6 తరువాత డబ్బు కుమ్మరిస్తుంది. ఏం జరగబోతుందంటే ఒక విచిత్ర సంఘటన జరగబోతుంది. ఈ వీడియోలో దానికి సంబంధించిన పూర్తి వివరాలతో పాటుగా గోచార రీత్యా ఈ రోజున మీకు ఎలా ఉండబోతుంది అనే వివరాలు కూడా తెలుసుకుందాము. వీడియోని పూర్తిగా చూడండి. దయచేసి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వచ్చేద్దాము. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న సమయం ఈ రోజైతే రాబోతుంది వీరికి. ఇది పండితులు చెప్తున్నమాట. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో తెలియదు. లక్ష్మీ పుత్రులుగా మారబోతున్నారు. మీ కన్నీళ్లకు ఇక పులి స్టాప్ పెట్టండి. అదృష్టానికి వెల్కమ్ పలికేయండి. అయితే ఇదంతా జరిగేందుకు మూల కారణం ఎవరండి? నిత్యము కొలిచే మీ ఇష్ట దైవము. అవునండి, మీరు వింటుంది నిజమే. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు ఉత్తర పుణ్యాన ఎటువంటి కష్టం చేయకుండా గాలిలో దీపం పెట్టిన మాదిరి దేవుడా నీవే దిక్కు అంటే ఏ దైవము కూడా అండగా ఉండదు. ఎప్పుడైతే మీరు కష్టే ఫలి అన్న మాదిరి కష్టాన్ని నమ్ముకొని ఫలితాన్ని ఆశించారు అనుకోండి, అప్పుడు మీరు కోరుకున్న విధంగా ఆ దైవం మీ పైన దయ ఉంచి మీకు ఏదైతే ఫలితం ఇవ్వాలో ఖచ్చితంగా పూర్తి స్థాయిలో మీకు ఫలితం అనేది ఆశించిన విధంగా వస్తుంది. అంతకంతకు మించి వస్తుందని కూడా చెప్పొచ్చు. అటువంటి ఈ రాశి వారికి ఎవరైతే నిత్యం కష్టపడి మీ జీవితాలు బాగు చేసుకోవాలని ఆ దిశగా అడుగులు వేస్తారో అటువంటి వారి జీవితాలు రాబోయే రోజుల్లో చక్కగా మారబోతున్నాయి. ఈ రోజున అందరికీ కాదండి, ఎవరైతే కష్టాన్ని నమ్ముకున్నారో, నిత్యము కూడా కష్టాన్ని నమ్ముకుంటూ కష్టపడుతూ ఫలితం కోసం దైవాన్ని ప్రార్థిస్తూ ఉంటే గనక ఈ రోజునే వచ్చింది ఆ యొక్క కష్టానికి ప్రతిఫలితం పొందే రోజు. మీరు మీ ఇష్ట దైవ శక్తి వల్ల ఈ రోజున డబ్బు పొందుకోబోతున్నారు. లక్ష్మీ పుత్రులుగా మారబోతున్నారు. ఎలా సాధ్యమంటే అంతా కూడా ఆ దుర్గమ్మ దయ. అవునండి, మీరు వింటుంది నిజమే. నిత్యం ఎంత భక్తి శ్రద్ధలతో చాలా ప్రేమతో కొలిచేదేవి శక్తి దుర్గాదేవియే. ఆ యొక్క అదృష్టానికి గల కారణం. కాబట్టి దుర్గమ్మకు మీరు 1,000,000 సార్లు కృతజ్ఞతలు తెలుపుకున్నా తక్కువే అవుతుంది. ఊహించలేరు ఇంతటి మార్పుని మీ జీవితంలో. 1000 రెట్ల శక్తితో ఈ రాశి వారికి మహా అఖండ రాజయోగం పట్టబోతుంది. ఈ రోజు వీరికి సాయంత్రం 6 తరువాత ఈ దేవి డబ్బు కుమ్మరిస్తుంది. నమ్మినా నమ్మకపోయినా సరే అదృష్టం ఒక రేంజ్లో పడుతుంది. ఈ సమయంలో మీకు ఆల్మోస్ట్ గ్రహాలు అంతా కూడా అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి ఈ సమయంలో వీరికి శుక్రుని సంచారం ఒక వరం అంటున్నారు జ్యోతిష్కులు. అదేవిధంగా ఈ రాశి వారు ఈ రోజున సాయంత్రం 6 తరువాత వీరికి డబ్బు అనేది ఏ వైపు నుంచి అయినా రావచ్చు. మీరు ఎవరికైనా అప్పు ఇచ్చి ధనాన్ని ఇవ్వరు అని అనుకుంటున్న వ్యక్తులు తిరిగి డబ్బు ఇవ్వచ్చు. మీకు ఎవరైనా బాకీ ఉండి అప్పులు, మీకు ఎవరైనా సరే అప్పులు ఇవ్వడమే కాకుండా బాకీ ఉండి ఇవ్వాల్సి వచ్చినా కానీ వారందరూ కూడా ఈ సమయంలో ఖచ్చితంగా మీకు డబ్బుని సర్దుబాటు చేస్తారు. ఈ సమయంలో మీ యొక్క సంతానానికి ఎవరైతే జీతాలు వస్తున్న సంతానం ఉన్నారు, అంటే చదువుకునే వ్యక్తులు కాకుండా ఎవరైతే జాబ్ చేస్తున్నారో అటువంటి వ్యక్తులు ఈ రోజున మరింత ధనం చూడడం జరుగుతుంది. ఆదాయం పెరుగుతుంది. వీరి ఇంట్లో సంతోషం వెల్లివిరుస్తుంది. జీవితం బాగుంటుంది. వీరికి ఈ రోజున శుక్రవారం 6 గంటలు దాటాక ఖచ్చితంగా దుర్గాదేవి వల్ల చాలా అంటే చాలా డబ్బులు కూడబెట్టుకోవడం జరుగుతుంది. ఈ యొక్క రాశి వారికి సంబంధించి నిజంగా చెప్పాలంటే శుక్రుని సంచారం వీరికి ఒక వరం అని చెప్పాలి. జీవితంలో సుఖాలు ఇక పెరుగుతూనే ఉంటాయి. పెద్ద పెద్ద ఇళ్లు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. అంతేకాదండి, కొత్త కార్లు, కొత్త వాహనాలు, విలువైన వస్తువులు కూడా కొనుగోలు చేసే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు పండితులు. ఇక రాబోయే రోజుల్లో కూడా గొప్ప ఆర్థిక లాభాలు పొందుకుంటారు. వీరికి తోడుగా దుర్గాదేవి యొక్క శక్తి ఉంది.
ఆల్మోస్ట్ అన్ని ప్రయత్నాలు విజయవంతమయ్యి జీవితం చెక్కబడబోతుంది. హెచ్చు తగ్గులు మీకు ఫలితాలు ఇస్తాయి. ప్రస్తుత పరిస్థితుల్లో విదేశీ యానం అనుకూలము. ఆత్మవిశ్వాసము పెరుగుతుంది. ఉద్యోగస్తులకు అధికారుల నుండి ప్రశంసలు అందబోతున్నాయి. ఆర్థిక స్థితిలో మంచి మార్పు వస్తుంది. ఇకపోతే బ్యాంకు ఖాతాల ద్వారా ఆర్థిక లాభం అధికంగా ఉంటుంది. ఇతరులతో మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్త. ఆచితూచి అడుగులు వేయండి. మితిమీరిన కోపము అదుపులో ఉంచుకోండి. మీరు మీ యొక్క లక్ష్యాలు సాధించే సమయము. ప్రభుత్వ స్థాయిలో ఆశించిన సహాయం అందివస్తుంది. మరింత ధైర్యం, బలం పొందే అవకాశం ఉంటుంది. ఇక రాబోయే రోజుల్లో ఈ రాశి వ్యక్తులకు సంబంధించి కాస్త సమస్యలు ఉండొచ్చు. తరచుగా లాభాలు మాత్రం పొందుకుంటూనే ఉంటారు. ఇక అలాగే సొంత వాహనం కొనుగోలు చేస్తారు. ఇంట్లో శుభ కార్యక్రమాలు జరగవచ్చు. ఈ రోజున దానికి సంబంధించిన చర్చ జరగవచ్చు. మంచి ఆర్థిక ప్రయోజనాలు ఈ రోజు ఈ సమయంలో పొందుకుంటారు. హెచ్చు తగ్గులు దాదాపుగా అనుభవించే అవకాశాలు కనిపిస్తున్నాయి. విద్యార్థుల నుంచి ఈ యొక్క రాశివారు మంచి ఫలితాలు పొందుకోబోతున్నారు. కానీ కృషి, శ్రమ అధికంగా ఉంటుందని చెప్పొచ్చు. చదువు పైన దృష్టి పెడితే సక్సెస్ ని తప్పక చూస్తారు. ఇకపోతే ప్రేమ సంబంధంలో మంచి మార్పులు వస్తాయండి. మీ ప్రేమ వివాహంగా మారే అవకాశం ఉంది. మీ యొక్క జాతక రీత్యా అనేక రకాలుగా ఇటువంటి అవకాశాలున్నాయి. కొన్ని రకాల సమస్యల నుండి బయటపడడానికి, ప్రేమ జీవితాన్ని ఉత్తమ మార్గంలో ఆనందించడానికి సరైన సమయంగా చెప్పొచ్చు. జీవితాన్ని కోరుకున్నట్లు మార్చుకోవడం ఇక సాధ్యమవుతుంది. కెరియర్ ఫలితాలు ఎలా ఉన్నాయో చూస్తే, కెరియర్ పరంగా దుర్గాదేవి యొక్క గొప్ప ఆశీర్వాదాలు మీపై ఉండబోతున్నాయి. పురోగతికి చాలా మంచి సమయము. శ్రమకు తగ్గ ప్రతిఫలితం వస్తుంది. జీవితంలో గొప్ప ఆర్థిక లాభాలు రాబోతున్నాయి. గొప్ప మార్పులే జరగబోతున్నాయి. ఇక అదే విధంగా సానుకూల మార్పుల వల్ల ఈ రాశి వారికి ఇష్ట దైవం ఉంటారు కదండి. సానుకూల మార్పులు అవడం జరుగుతుందని చెప్పొచ్చు. ఇష్ట దైవాన్ని నిత్యం మనసులో ప్రార్థించుకోండి. ఓం సర్వ మంగళాయ నమః అనే మంత్రాన్ని జపిస్తే కష్ట నష్టాలు అన్నీ మూట కట్టుకుని పోతాయి. ఈ రాశి వారికి సంబంధించి ప్రతి క్షణం చాలా అంటే చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి వీరిని. సంతానం ఈ రాశి వారు ఉంటే కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఈ రోజున దురలవాట్లకు, దుష్ట సాంగత్యాలకు లోనయ్యే అవకాశం ఉంటుంది. వారితో కూర్చొని మాట్లాడండి. ప్రేమగా వారి యొక్క కష్టాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఈ రోజున చిన్న చిన్న రీజన్స్ తో ఎదుటి వారికి మీకు కాస్త అపోహలు వచ్చే అవకాశం ఉంటుంది. కావున అపార్థాల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎదుటి వారితో గొడవల వరకు అస్సలు వెళ్ళొద్దు. ఏదైనా మీకు కష్టం అనిపిస్తే ఆ ప్రదేశం నుండి పక్కకు జరిగే ప్రయత్నం చేయండి. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు ఎవరైనా ఉంటే గనక ఈ రోజున దుర్గాదేవిని మీరు మనస్ఫూర్తిగా పూజించండి. ఆ యొక్క ఇబ్బంది నుంచి తప్పక బయటపడతారు. మీకు చాలా మటుకు ఉపశమనం కలుగుతుంది. శుక్రుడు చాలా రకాలుగా ఈ రోజున ఈ విధంగా అనుకూలంగా ఉంటాడు. ఇది ఒక్క ఈ రాశి వారికి సంబంధించిందే గుర్తుంచుకోండి. ఈ రాశికి సంబంధించి మీ యొక్క లక్ష్యాలు సాధించే సమయం ఇది. కెరియర్ ఫలితాలు కూడా చాలా ఈ విధంగా బ్రహ్మాండవంతంగా ఉండబోతున్నాయి. ప్రతి విషయంలో పురోగతికి మంచి సమయం. కాకపోతే ఆగిపోయి ఏవైతే పనులు జరగవని పక్కన పెట్టేశారో వాటిని కూడా తిరిగి ప్రారంభించండి. బద్ధకాన్ని, నిర్లక్ష్యాన్ని పక్కన పెట్టండి. కష్టే ఫలి అనే సూత్రాన్ని నిత్యము మననం చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. దుర్గాదేవి తప్పక మీకు తోడు ఉంది అనే విషయం గుర్తుంచుకోండి. అయితే మీకు అంతా బాగానే ఉన్న చిన్న చిన్న స్పర్ధలు, చిన్న చిన్న గొడవలు కనిపిస్తున్నాయి. కావున ఆ యొక్క గొడవలు తగ్గించుకోవడానికి మీ జాగ్రత్తల్లో మీరు ఉండడంతో పాటుగా నిత్యము కూడా శివారాధన చేసుకోవడం, హనుమాన్ చాలీసాను పాటించడం, శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయడం మీ మనసును శాంతంగా ఉంచుతుంది. మీ యొక్క శత్రువుల సంఖ్యను తగ్గిస్తుంది. నిత్యము దుర్గాదేవిని పూజించుకోండి. అంతా మంచి జరుగుతుంది.